ఇల్లు కడుగు పెట్టబోతున్నాను అని మస్తు సేవ చేస్తాను అనుకున్నాను నేను వచ్చిన కొత్తలో. చదువుకున్నాను కదా, చదువులేని మా ఆత్మీయ తండ్రి 2 సంఘాలు కట్టి మందిరాలు కడితే చదువుకుని నేను చక్కగా సేవ చేస్తాను, పరిచయం చేస్తానని నా చదువుని నా తెలివితేటలు ఆధారం చేసుకున్న సేవకు ప్రారంభ దినాలు అనుకున్నప్పుడు నమ్మకపోండి, సేవకు వచ్చిన కొన్ని సంవత్సరాల పాటు ఏదైతే నా సబుద్ధిని ఆధారం చేసుకుని నా సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వచ్చానో ఆ పరిచర్య విజయవంతంగా కొనసాగలేదు బిడ్డలారా. నా తెలివి, నా చదువు, నా జ్ఞానము ఎందుకు పనికి రాలేదు. అప్పుడు మరలా బుద్ధి తెచ్చుకుని ఆయన పాదాల చెంత ప్రార్థించడం ప్రారంభించండి బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దామా స్తోత్రాలు? ఎప్పుడైతే ఆయన పాదాల చెంత ప్రణమిల్లి ప్రార్థన చేయటం ప్రారంభించానో దేవుడు ఆ పరిచర్య అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు బిడ్డలారా. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడు, నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టాడు. దేవుని వాక్యం అంటది, నీ సబుద్ధిని ఈయన మా కళ్ళ ముందు తిరిగాడండి, ఈయన అట్టాంటోడండి ఇట్టాంటోడని నా సొంత గ్రామ ప్రజలు నన్ను అన్నారు. అలా అన్న వారందరిని దేవుడు తన సేవకుని చేతికి తీసుకొచ్చాడు. దేవుడి స్తోత్రంగా అలాంటి అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఎన్నో బలమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు బిడ్డలారా. ఒకవేళ సేవకుడు అంటే నీకు లెక్క లేకపోవచ్చు, సేవకుడు అంటే నీకు భయం లేకపోవచ్చు, సేవకుడు అంటే నీకు విలువ లేకపోవచ్చు, గాని సేవకుని పిలిచింది దేవుడు. నువ్వు పిలవలే సేవకి. హల్లెలూయా, స్తోత్రం. నువ్వు పిలవరా? యెషయా గ్రంథం 43వ వచనం దేవుని వాక్యం అంటుంది, యాకోబు ఇశ్రాయేలు నిన్ను పేరు పెట్టి పిలిచన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నిన్ను పిలిచింది సేవకునిగా, నన్ను పిలిచింది ఆయన. అమ్మా గమనించండి, ఒక ఆత్మను కనాలంటే, ఒక ఆత్మ రక్షించబడాలంటే సేవకుడు ప్రసవేదన పడాలా. ఓ చిన్న మాట అంటే అలిగిపోతావు నువ్వు, ఓ చిన్న సమస్య వస్తే విడిచి వెళ్ళిపోతావు నువ్వు. ఈ సంఘం కాబట్టి ఇంకో సంఘం, ఆ పాస్టర్ కాబట్టి ఇంకో పాస్టర్. కన్న కడుపుకు తెలుసు ఆ బాధ ఏంటో, ఆ వ్యాధన ఏంటో. నీకేం తెలుసు? ఆ కన్న కడుపుకు తెలుసు. నీ కొడుకు నీ మాట వినకుండా, నీ కొడుకు నీ మాట లెక్క చేయకుండా వాడు లోక సహవాసంలో పడిపోతే, చెడుతులు తిరుగుతూ ఉంటే, ఓ తండ్రిగా, ఓ తల్లిగా నువ్వెంత బాధపడతావో, నువ్వెంత కన్నీరు కారుస్తావో, నువ్వెంత మాటలు పడతావో నీ కడుపుకు తెలుసు. అదేవిధంగా ఆత్మీయ తండ్రిగా, ఆత్మీయ కాపరిగా, సంఘ కాపరిగా, సేవకునిగా నువ్వెక్కడ బలహీనమవుతావో, ఎక్కడ పడిపోతావో, ఎక్కడ చెడిపోతావో, ఎక్కడ దేవుని సహవాసానికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి దూరమవుతావని అనుదినము కూడా నీ గురించి ఆలోచించి ప్రసవ వేదన పడి కన్నీరు కాచి మూలిగి ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారంటే వారే సేవకుడండి. నీకేం తెలుసు సేవకుడంటే? గమనించండి, నీ సవాలు చెప్పగలను. నీ తోడబుట్ట నన్నములు గాని, అక్క చెల్లు గాని నేను చూసి వాడలేకపోవచ్చు. నువ్వు పెడితే సంబరపడచ్చు, పెట్టకపోతే దీని బతుకం తిట్టొచ్చేమో గాని, నువ్వు పెట్టినా పెట్టకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా గాని నా బిడ్డ క్షేమం ఉండాలి, నా బిడ్డ ఆరోగ్యం ఉండాలి, నా బిడ్డ దేవుళ్ళ ఎదగాలని నిత్యము కూడా కడుపు మార్చుకొని నడుము కట్టుకొని ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారు అంటే నీ సేవకుడు. హల్లెలూయా. అది కన్నడ వేసండి. టీవీ వాక్యం చెప్పే సేవకులు ఏం తెలుసా? నువ్వు తెలుసా ఆయనకి? దూరపు కొళ్ళు నునుపు అంట. నీ కళ్ళ ముందు నీ కోసం నీ పేరు పెట్టి, నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త, నీవు కలిగిన వ్యాపారం, ఉద్యోగం, ప్రతి విషయాన్ని కూడా దేవుని సముఖంలో ఎత్తిపట్టి ప్రార్థించేది ఎవరు తెలుసా? టీవీలో ప్రసంగం చేసేవాళ్ళు కాదు, వేదికలో పెద్ద పెద్ద సభల్లో మాట్లాడేవాళ్ళు కాదు, నీ సంఘ కాపరి మాత్రమే. దేవుని స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నువ్వేంటని తెలియదు. ఈ మధ్య కాలం దాదాపుగా 15-16 సంవత్సరాలుగా మేము పరిచయం చేసే ప్రాంతంలో ఒక యవనస్తులు సూర్యాపేట ప్రార్థనకు వెళ్లేవాడు చర్చికి. దాదాపు ఒక నెల నుంచి మా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఎవరు చదువుకున్నారు, దాదాపు ఇంట్లో చదువుకున్నారు. బాబు పాట పాడంటే నాకు పాట రాదంటున్నాడు.
ఏ నేర్చుకున్నావు అక్కడికి వెళ్ళి? పెద్ద సంఘానికి వెళ్తున్నావు, పెద్ద సేవకుడు ఉన్నావు, ఏ నేర్చుకుని ఇక్కడికి వెళ్ళి నువ్వు? ఇక్కడ నీ సేవకుడు నువ్వు పాట పాడ నీకు మైక్ ఇస్తాడు, ఆడికి వెళ్తే నేనెవరు చూడరు. నువ్వు పాట పాడాలి, నువ్వు వాక్యం చదవాలి, నువ్వు ప్రార్థన చేయాలని, ఈ రకంగా నేను ఆత్మీయతలో నడిపించాలని, ఆత్మీయతలో బలపరచబడాలని, ఆత్మీయతలో పడిపోకుండా చెడిపోకుండా ప్రభు కొరకు నమ్మకంగా నిన్ను నిలబెట్టాలని అనుదినం ప్రయాసపడేవారు ఎవరైనా ఉన్నారు అంటే వారే నీ సేవకుడు, నీ సేవకురాలు. అది ఎప్పటికి మర్చిపోదు. కృతజ్ఞత లేనివాడు నిష్ప్రయోజకుడండి. దేవుని వాక్యం సెలవిస్తోంది, యెహోషువ ఎందుకు నాయకుడు అయ్యాడంటే అతడు మోషేకు పరిచయం చేసేవాడుగా ఉన్నాడు. మోషే ఎక్కడ ఉంటే మీకు తెలుసో తెలియదు, 40 దినాలు సినాయి పర్వతం మీద మోషే ఉంటే, మోషే ఆ కొండ మీద ఉంటే కొండ దిగువన యెహోషువ తన సేవకుని కోసం కనిపెడుతుంటాడు. ఇల్లేటు పోయిందో, వాకులేడు పోయిందో, తండ్రేడు పోయిందో, తల్లేడు పోయిందో, తన పన్నెడు పోయిందో, ఇంటి వారు ఏం పట్టించుకోవాలా, నా సేవకుడు ఎప్పుడు వస్తాడా, నా నాయకుడు ఎప్పుడు వస్తాడా అని మోషే కొరకు కనిపెట్టి చూస్తున్నాడు. అదండి పరిచర్యకు లక్షణం. గమనించింది కదా. యెహోషువను ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడంటే తన సేవకుని కోసం 40 దినాలు, స్తోత్రం, 40 దినాలు ఉపవాసం ఉండి అక్కడ మోషే ప్రార్థన చేస్తుంటే కొండ మీద 40 దినాలు తన సేవకుని కోసం, తన నాయకుని కోసం కొండ దిగున కనిపెడుతున్నాడు యెహోషువ. సంఘములో కనిపెట్టేవాడు కావాలి, సంఘములో సేవకుని వెంబడించేవాడు కావాలి, సంఘములో సేవకుని పరిచయం చేసేవాడు కావాలి, సంఘములో ఆత్మల కొరకైన భారము కలిగిన వారు ప్రార్థన యోధులు కావాలి. బిడ్డలారా, తమ తమ పనులు చూసుకునేవాళ్ళు కాదు, చేసుకోవద్దంట్లా, చూసుకోవద్దంట్లా. మొదట దేవుని పని. హల్లెలూయా. ప్రభున్నాడు, ముందు నా పని చేయి, తర్వాత దేవుడే నీ పని చేస్తాడంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మార్త ఒంటరిగా ఆయాసపడుతుంది, ప్రయాసపడుతోంది. ఎందుకు అధిష్టానం పనులు పెట్టుకోవటం? మార్త, ముందు నా పని చేయి. నీవు దేవుని పని చేస్తే నీ పని ఎంత ఉన్న దేవుడు చేస్తాడు. స్తోత్రం కలుగుగాక. ఆ ఎరుకో గోడలు, బలమైన గోడలు కూలగొట్టాలంటే ఆయుధములు కావాలి, బలమైన గుణపాలు కావాలి, గాని అవేం ఉపయోగించలేదు బిడ్డారా. ఈ రోజు ఒకవేళ నువ్వు ఎలాంటి ఆటంకంలో ఉన్నావో, ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నావో, ఎలాంటి సమస్యతో కృంగిపోతున్నావో తెలియదు గాని ఈ రాత్రి నా ప్రభు వర్తమానం చేత నీ ఎరుకో గోడలన్నీ కూలిపోబోతున్నాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని వాక్య ప్రకారము నడుచుతున్నప్పుడు. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా, దేవుని వాక్యమును ధ్యానించి, దేవుని వాక్యము నెమరవేసుకుని, దేవుని వాక్యమును మన జీవితం ఆవించినప్పుడు నిశ్చయంగా ప్రభు నీ పక్షంగా నీకు తోడై ఉంటాడు. బిడ్డలారా, అక్కడ గమనించండి, మొదటి వచనాన్ని చూస్తే కంటాడు కదా, అక్కడ ఆ యొక్క ఎరుకోడు దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని చూసి ఆగిపోన్న దేవుడు అక్కడ ఆగమన్నాడు. నిలిచి ఉండాలి. దేవుడికి స్తోత్రం. వెనక్కి తిరిగి పారిపోయే సమస్య వచ్చినప్పుడు వెనక్కి తిరిగి పారిపోవటం కాదు, ఇక నా వల్ల కాదు, నేను చెయ్యలేను వెనక్కిపోవటం కాదు కదా, నిలబడిగలిగేటువంటి విశ్వాసం మనకు కావాలి. దేవునికి స్తోత్రం. సమస్యను చూసి పారిపోతే చేతగాని వాడు అంటాడు. చూడండి, యుద్ధరంగం గమనిస్తే యుద్ధంలో ఆ యుద్ధాన్ని, సైన్యాన్ని చూసి, శత్రు సమూహాన్ని చూసి పారిపోయి వస్తే అంటారు, ఈ పిరికివాడురా, చేతగాని వాడు అంటారు. ఒకవేళ ఆ యుద్ధ సమూహంలో చేరి వాళ్ళతో పాటు పోరాడి చనిపోతే వాడిని వీరుడు అంటారు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అది విడిచి పారిపోయేవాడిని అంటారు, వీడని పిరికివాడు, ఇది సన్నాసిరా అంటాడు. కానీ మనం వెన్ను చూపేవారు కావద్దు, వెన్ను చూపక ముందుకు పరిగెత్తే వాళ్ళము కావాలి. స్తోత్రము కలుగునుగాక. క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు, లేదా ఈ శ్వాస జీవితంలో, ఈ సేవా జీవితంలో, ఈ పరిచయ జీవితంలో రకరకాల సమస్యలు రావచ్చు, రకరకాల ఇబ్బందులు రావచ్చు. కాని బిడ్డరా, ఆ యోర్దాను ఎదురైన, ఎరుకోగా నిలబడ్డ ప్రతి దాంట్లో మనకు దేవుడు విజయాన్ని ఇవ్వగలిగిన వాడు. స్తోత్రము కలుగునుగాక.
హల్లెలూయా. నా మాటలు ముగింపులోకి వస్తున్నాను. నా వెనక దైవజనులు వర్తమానం చెప్పాల్సింది కనుక నేను